హోటల్ ఫుడ్ అనగానే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. నాణ్యత లేని ఆహారంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ బిర్యానీ పేరు చెబితేనే నోరూరిన జనాలకు ఇప్పుడు హోటళ్లలో బిర్యానీని తలుచుకుంటేనే వాంతి చేసుకునే పరిస్థితి దాపరించింది. ఇటీవల వెలుగు చూసిన బిర్యానీలో బొద్దింకల ఘటన మరవకముందే హైదరాబాద్ ఉప్పల్లోని మాస్టర్ షెఫ్ బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కస్టమర్. అధికారులు శుభ్రత లేని బిర్యానీ సెంటర్లపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, ఇటు హైదరాబాద్ నగరంలో హోటల్స్ రెస్టారెంట్ల తీరు మాత్రం ఏ మాత్రం మారట్లేదనే దానికి మాత్రం ఉదాహరణ చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏ హోటల్లో ఏ రెస్టారెంట్ లో చూసుకున్నా కూడా బిర్యానీ ఆర్డర్ చేస్తే బొద్దింకలు రావడం కానీ బల్లులు రావడం కానివ్వండి ఇలాంటి చోటు చేసుకుంటారు. సో అదే విధంగా ఇటు ఉప్పల్లో మాస్టర్ షెఫ్ బిర్యానీ సెంటర్ ముందు కస్టమర్ అయితే ఆందోళన దిగాడు. సో స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టగా బొద్దింక రావడంతో ఆ బిర్యానీని తీసుకొని ఆ మాస్టర్ షెఫ్ కు వచ్చినటువంటి కస్టమర్ సో ఏదైతే నిర్వాహకులతో ఆందోళన దిగినటువంటి పరిస్థితి. సో అసలు శుభ్రత లేనటువంటి ఈ బిర్యానీ సెంటర్ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కస్టమర్ అయితే డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మాస్టర్ షెఫ్ బిర్యానీ అంటే నిత్యం కూడా అక్కడ ఆర్డర్స్ స్విగ్గీ కానీ జొమాటో లాంటి ఏదైతే ఫుడ్ ఆర్డర్స్ నిత్యం కూడా ఎక్కువగా ఆర్డర్స్ పెడుతూ ఉంటారు. సో ప్రముఖమైనటువంటి రెస్టారెంట్ గా పేరొందినటువంటి ఆ రెస్టారెంట్ లో పూర్తిగా బొద్దింక రావడం మీద మాత్రం ఆ కస్టమర్ అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలా ఏదైతే పురుగులు బొద్దింకలు బల్లుల ద్వారా ఏదైతే ఫుడ్ ని సప్లై చేసినటువంటి వారిని మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కస్టమర్లు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత 4 నెలల నుంచి కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు ఒక 300కు పైగా కేసులు నమోదు చేశారు. 380కి పైగా హోటల్స్ రెస్టారెంట్ల మీద కూడా తనిఖీలు చేపట్టారు. సో ఇంత చేస్తున్నా కూడా ఇటు హోటల్స్ రెస్టారెంట్ల నిర్వాహకుల్లో మాత్రం ఇలాంటి మార్పు కనబడట్లేదని చెప్పడానికి ఇది ఉదాహరణ చెప్పవచ్చు. ఆర్డర్ ఇవ్వగా స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా బొద్దింక దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వెజ్ బిర్యానీలో వచ్చినటువంటి ఆ బొద్దింకను చూసి కస్టమర్ అవాక్కయ్యాడు. సో వెంటనే ఆ ఫుడ్ ని తీసుకొని ఆ హోటల్ కి వచ్చిన తర్వాత ఆ హోటల్ నిర్వాహకులు కూడా మాస్టర్ షెఫ్ హోటల్ నిర్వాహకులు కూడా నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా కస్టమర్ అయితే ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.